భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 10 శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అనువాదము: మన సైన్య బలం అపరిమితమై పితామహుడు భీష్ముని సంరక్షణతో అలంకరించబడినది, కాని పాండవుల సైన్యం పరిమితమై భీముని రక్షణలో ఉంది. వివరణ: ఇది దుర్యోధనుని భావం. వాడు తన సైన్యాన్ని అపారమైనదిగా భావించాడు, ఎందుకంటే దాని అధ్యక్షుడిగా ఉన్నాడు భీష్ముడు. ధైర్యం, అనుభవం, విశ్వాసం కలిగిన మహారథుడు. అలాగే పాండవుల సైన్యాన్ని చిన్నగా చూచాడు. వారి అగ్రగణ్యుడు భీముడు. వాడు ధైర్యవంతుడు అయిన దుర్యోధనుని దృష్టిలో ఆయనవాడు ఓ శత్రువు, ఓ అసూయ కలిగించే యోధుడు. ఇక్కడ దుర్యోధనుని మనోభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భీష్ముడిపై అపార విశ్వాసం, భీమునిపై ద్వేషం, అసూయ. అతడి అహంకారంలోనూ భయంలోనూ వెలిసి నొక్కిన మాట ఇది: విజయం మనదే అవుతుంది. కానీ భగవద్గీత మనకు ఒక శాశ్వతమైన నిజాన్ని నేర్పుతుంది. బలం సంఖ్యలో కాదు, నీతిలో ఉంటుంది. జయము సైన్యంలో కాదు, ధర్మంలో ఉంటుంది. మిత్రులారా, మీకు ఈ శ్లోక వివరణ ఉపయోగపడిందా? ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం థాంక్స్ బుద్ధ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. జై శ్రీ కృష్ణ.